హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 8th వీడియో వచ్చేసి ఏంటంటే ఇన్ సెంటర్ అండ్ ఎక్స్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ వీడియోలో మనము ట్రయాంగిల్కి ఇన్ సెంటర్ అండ్ ట్రయాంగిల్కి ఎక్స్ సెంటర్ని లొకేట్ చేస్తాము అండ్ వాటిని డిఫైన్ చేసుకుంటాం. అసలు ఎక్స్ సెంటర్ అంటే ఏంది, ఇన్ సెంటర్ అంటే ఏంది అనేది. ఓకే, సో ఫస్ట్ మనం ఇన్ సెంటర్ ఎక్స్ సెంటర్ గురించి, దాని డెఫినేషన్ గురించి, ఆ పాయింట్ ఏంది అనే దాని గురించి తెలుసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకుందాం. సో ఆ ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకుంటేనే మనకి ఎక్స్ సెంటర్ కానీ ఇన్ సెంటర్ కానీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే మనము యాంగులర్ బైసెక్టర్. సో మనం ఫస్ట్ యాంగులర్ బైసెక్టర్ గురించి తెలుసుకోవాలి. ఓకే, దీని తర్వాత మనము ఇవి ఈజీగా అర్థమైపోతాయి. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. యాంగులర్ బైసెక్టర్, ఇట్ ఈజ్ ఎ లైన్ విచ్ డివైడ్స్ ద గివెన్ యాంగిల్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. సో మళ్ళొకసారి చదువుతున్నా, ఇట్ ఈజ్ ఎ లైన్ విచ్ డివైడ్స్ ద గివెన్ యాంగిల్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. దాన్ని యాంగులర్ బైసెక్టర్ అని అంటాం. ఓకే, మనకి డెఫినేషన్ చదివిన తర్వాత మనకు ఒక 40% 30% అర్థమైంది అనుకుందాం. సో మనకి యాంగులర్ బైసెక్టర్ మీద ఇంకా క్లారిటీ రావడానికి నేను ఏం చేసిన అంటే ఒక ఫిగర్ డ్రా చేసిన. ఓకే, ఇప్పుడు ఈ ఫిగర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక్కసారి ఈ ఫిగర్ అర్థమైపోయిందంటే మనకి యాంగులర్ బైసెక్టర్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో మనం ఫిగర్లకు ప్రొసీడ్ అయ్యే ముందు ఫస్ట్ యాంగులర్ బైసెక్టర్. ఓకే, మనం ఆ పేర్ల నుంచే దాని అర్థం ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, యాంగులర్ అంటే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యాంగిల్. నెక్స్ట్ బైసెక్టర్ అంటే ఏంది చెప్పండి. ప్రతిసారి నా వీడియోలో మీకు సెక్షన్ గురించి, బైసెక్షన్, ట్రైసెక్షన్ వీటి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. బై అంటే టూ, సెక్టర్ అంటే డివైడింగ్. సో యాంగులర్ బైసెక్టర్ అంటే సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యాంగిల్, అండ్ బైసెక్టర్ అంటే విచ్ డివైడ్స్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. అంటే టూ ఈక్వల్ పార్ట్స్ని బైసెక్టర్ అంటాం. ఓకే, సంథింగ్ విచ్ ఈస్ డివైడింగ్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. సో కలపండి, యాంగులర్ బైసెక్టర్ అంటే రఫ్గా ఒక యాంగిల్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం యాంగులర్ బైసెక్టర్ అంటే. సో ఇప్పుడు చూడండి ఫిగర్. ఓకే, వన్ మోర్ థింగ్, యాంగులర్ బైసెక్టర్ వేటికి గీయొచ్చు. నార్మల్గా యాంగిల్ ఎక్కడన్నా ఉండనియండి. సపోజ్ ఇట్లుంది, యాంగిల్ ఉంది కదా, దీనికి యాంగులర్ బైసెక్టర్ గీసేయచ్చు. యాంగిల్ ఉంది కదా, యాంగులర్ బైసెక్టర్ గీసేయచ్చు. సో ఎక్కడ యాంగిల్ ఉన్నా కానీ యూ కెన్ డ్రా యాంగులర్ బైసెక్టర్స్. యాంగులర్ బైసెక్టర్ ఎక్కడన్నా డ్రా చేయొచ్చు, జస్ట్ దానికి యాంగిల్ ఉండాలి. ఓకే, యాంగిల్ కనిపించిందంటే యూ కెన్ డ్రా యాంగులర్ బైసెక్టర్. ఓకే, సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా అంటే టూ స్ట్రైట్ లైన్స్. ఓకే, విచ్ మేక్స్ అన్ యాంగిల్. ఒక యాంగిల్ తోటి ఉన్న టూ స్ట్రైట్ లైన్స్ని తీసుకున్నా. ఏబీ ఒక స్ట్రైట్ లైన్, ఓఏ ఒక స్ట్రైట్ లైన్. ఈ ఏబీకి ఓఏకి మధ్యలో టోటల్ యాంగిల్ ఎంత ఉంది చెప్పండి, 60 degrees. ఓకే, ఎంత యాంగిల్, 60 degrees. ఇప్పుడు ఈ టూ యాంగిల్స్ మధ్యలో, టూ లైన్స్కి మధ్యలో యాంగిల్ 60 degrees ఉందా. ఇప్పుడు ఈ టూ లైన్స్ మధ్యలో ఉన్న యాంగిల్కి యాంగులర్ బైసెక్టర్ గీయాలి. ఏం గీయాలి, యాంగులర్ బైసెక్టర్. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి, ఇట్ ఈజ్ ఏ లైన్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు అది ఏంది, అది సర్కిలా, లైనా, లేకపోతే పాయింటా, అది తెలుసుకోవాలి మనం. యాంగులర్ బైసెక్టర్ అనేది ఒక లైన్. చూడండి, ఇట్ ఈజ్ ఏ లైన్. సో అది అయిపోయింది. ఓకే, యాంగులర్ బైసెక్టర్ అనేది లైన్. ఇప్పుడు ఈ లైన్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే యాంగిల్ కన్సిడర్ చేసినామో ఆ యాంగిల్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మనము ఏ యాంగిల్కి యాంగులర్ బైసెక్టర్ గీస్తున్నాము, 60 degreesకి. సో ఈ 60 degreesకి యాంగులర్ బైసెక్టర్ ఎట్లుంటుందంటే డెఫినెట్గా అది లైన్. ఆ లైన్ ఏం చేస్తుందంటే ఆ యాంగిల్ని, అంటే ఏ యాంగిల్ని, 60 degreesని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. టూ ఈక్వల్ పార్ట్స్ అంటే ఇది టోటల్ 60ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. 30 చూడండి, 30. ఈ లైన్ అనేది ఈ పర్టికులర్ యాంగిల్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు డెఫినేషన్ చూడండి, ఇట్ ఈజ్ ఏ లైన్ విచ్ డివైడ్స్ ద గివెన్ యాంగిల్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. ఇట్ ఈజ్ ఏ లైన్ విచ్ డివైడ్స్ ద గివెన్ యాంగిల్ ఇంటూ
టూ ఈక్వల్ పార్ట్స్. వాట్ ఈస్ ద గివెన్ యాంగిల్? 60 degrees. ఇప్పుడు అది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే యాంగిల్ వాల్యూ ఎంత అవుతుంది? 30 degrees. 30 degrees. దట్ ఈస్ నథింగ్ బట్ యాంగులర్ బైసెక్టర్. ఇట్ ఈస్ ద లైన్ విచ్ డివైడ్స్ ద గివెన్ యాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో క్లియర్గా అర్థమైపోయింది యాంగులర్ బైసెక్టర్ అంటే. నెక్స్ట్ ఇందులోనే టైప్స్ ఉంటాయి మనకి. ఇంటర్నల్ ఓకే ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్. సో ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటే ఏందో చూద్దాం. ఓకే, సో ఓకే లేకపోతే ఓకే డన్. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటే ఇప్పుడు ఈ 2 లైన్స్ ఉన్నాయా, ఈ 2 లైన్స్కి మధ్యలో అంటే లోపల లోపల ఉన్న యాంగిల్ని డివైడ్ చేస్తే ఆ యాంగులర్ బైసెక్టర్ని ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటాం. సపోజ్ ఈ 2 లైన్స్ ఉన్నాయి, ఈ 2 లైన్స్కి బయట ఒక యాంగిల్ ఉంది చూడండి, దాన్ని ఎక్స్టర్నల్ యాంగిల్ అంటాం. ఇప్పుడు ఇది ఇంటర్నల్ యాంగిల్, ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది. సో మీకు ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్లా తీసుకోవాలో చెప్తా నేను, బట్ ఇప్పటికైతే మీరు దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ యాంగిల్. అది ఎట్లా వచ్చిందంటే సింపుల్గా ఇప్పుడు ఇది ఉందా, ఈ లైన్ ఉందా, ఈ లైన్ ఎక్స్టెండ్ చేయండి. నేను కొంచెం రాంగ్ ఎక్స్టెండ్ చేసిన బట్ ఓకే, ఇదే లైన్ ఏ లైన్ ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే మీకు లైన్ వస్తుందా, ఆ లైన్కి మీరు ఇగో మనం ఏదైతే యాంగిల్ తీసుకున్నామో ఆ యాంగిల్ని కనెక్ట్ చేయండి. ఓకే, ఈ రిమైనింగ్ యాంగిల్ ఏదైతే వస్తుందో ఇది 60 అంటే ఇది ఎంత ఉంటుంది మనకు? టోటల్ యాంగిల్ ఎంత? 180 కాదు, ఇది 60 కాబట్టి ఇది 120 degrees ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 120 degreesకి మనం ఏదైతే యాంగులర్ బైసెక్టర్ గీస్తామో ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? సో ఎక్స్టర్నల్ యాంగిల్కి గీసిన బైసెక్టర్నే మనం ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ అంటాం. ఇంటర్నల్ యాంగిల్కి గీసిన బైసెక్టర్నే మనం ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటాం. సో క్లియర్గా అర్థమైందా? ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్లా తీసుకోవాలి చూడండి. ఇప్పుడు ఇది ఇంటర్నల్ యాంగిల్ అనుకోండి, సింపుల్గా మీరు ఏం చేయాలి, ఈ రేని ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఓబి ఉందా, ఓబికి ఈ పర్టికులర్ రేని కనెక్ట్ చేయాలి. యాంగిల్ మెజర్ చేసి ఇది గీసుకోవాలి. ఇది ఎంత యాంగిల్ ఉంటుందో దాన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. ఇప్పుడు ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి బైసెక్టర్ గీసినాం అనుకోండి, దట్ ఈస్ ఎక్స్టీరియర్ యాంగిల్ బైసెక్టర్. సో 3 నేర్చుకున్నాం. యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంది, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంది, ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంది. సో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను దీనికి సంబంధించింది కాకుండా కొంచెం డిఫరెంట్ టాపిక్ చెప్తా, మీరు కొంచెం ఆఫ్ బీట్ వెళ్ళిపోకండి. అంటే అరే ఇదేం చెప్తున్నాడు అని చెప్పి, అన్నీ కనెక్టెడే ఉంటాయి, వెయిట్ చేయండి. నేను ఒక 3 లైన్స్ తీసుకున్నాను చూడండి. L1 = 0, L2 = 0, L3 = 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓకే సార్ మళ్ళీ లైన్ L1 అంటే ఏంటి సార్, లైన్ని మీరు L1 ఎందుకని తీసుకున్నారు, వేరే ఎట్లయినా తీసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మీకు స్ట్రైట్ లైన్స్ చాప్టర్ అవ్వలేదు కాబట్టి నేను సింపుల్గా మీకు సింపుల్ ఉంచడానికి ఏం తీసుకున్నా అంటే ఈ లైన్ L1 = 0 అనుకుంటారా, ఈ లైన్ L2 = 0, ఈ లైన్ L3 = 0. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే లైన్ L1, లైన్ L2, లైన్ L3 3 ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయా కదా. సో ఇట్లాంటి లైన్స్ని ఏమంటారంటే 3 లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయినాయి అనుకోండి, వాటిని మనం కాంకరెంట్ లైన్స్ అని అంటాం. సో ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయా లేదా, ఈ 3 లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయా లేదా, పాయింట్ ఏంది, పాయింట్ పి. సో ఇట్లాంటి లైన్స్నే మనం కాంకరెంట్ లైన్స్ అంటాం. సో లైన్ L1 = 0, L2 = 0, L3 = 0 ఆర్ కాంకరెంట్ లైన్స్ అని అర్థం. బాగుంది, లైన్స్ గురించి చెప్పినాం. మళ్ళీ పాయింట్ ఏంది అంటే ఏ పాయింట్ నుంచి అయితే ఈ 3 లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ పాస్ అవుతున్నాయో ఆ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఏమంటాం, పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. ఏ పాయింట్ నుంచి అయితే ఈ 3 లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ పాస్ అవుతున్నాయి చూడండి, దాన్నే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. సో అన్నీ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఎట్లా కనెక్ట్ చేస్తున్నాను చూడండి. నేను ఏం చేస్తున్నా అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం డిఫైన్ చేసుకుంటున్నాం అంటే ఇన్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఓకే, ట్రయాంగిల్కి ఇన్ సెంటర్ ఎట్లా కనుక్కున్నాం అనే దాని గురించి. సో నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ట్రయాంగిల్లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఇది 1, ఇది యాంగిల్ 1, ఇది యాంగిల్ 2, ఇది యాంగిల్ 3. సో ఇప్పుడు నేను ఈ యాంగిల్స్కి ఏం చేస్తున్నా అంటే యాంగులర్ బైసెక్టర్ డ్రా చేస్తున్నా. యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంది, ఇట్ ఈస్ ఎ లైన్ విచ్ డివైడ్స్ ద గివెన్ లైన్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో దిస్ ఈజ్ ద యాంగిల్. సో ఇప్పుడు ఈ యాంగిల్కి యాంగులర్ బైసెక్టర్ ఎట్లా గీస్తాము, సింపుల్గా వీ హ్యావ్ టు డ్రా లైన్ విచ్ డివైడ్స్ దిస్ యాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో మనం డ్రా చేసేసినాం.
నెక్స్ట్ యాంగిల్ బీకి యాంగులర్ బైసెక్టర్ డ్రా చేసేసినాం. యాంగిల్ సికి యాంగులర్ బైసెక్టర్ డ్రా చేసినాం. అది ఉత్త యాంగులర్ బైసెక్టరా? కాదు, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. నేను మీకు ఆల్రెడీ చెప్పిన లోపల ఉంది, ఇది లోపల. సో ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్స్ డ్రా చేసినాం మనము, యాంగిల్ ఏకి, యాంగిల్ బీకి, యాంగిల్ సికి. సో మీరు గమనించినట్టయితే ఈ 3 ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయా లేదా? ఎస్. ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్కి రండి. 3 లైన్స్ లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే ఏమంటాం మనం? వాటిని కాంకరెంట్ లైన్స్ అంటాం. సో ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయా లేదా? ఎస్. ఇదొక యాంగులర్ బైసెక్టర్, ఇదొక యాంగులర్ బైసెక్టర్, ఇదొక యాంగులర్ బైసెక్టర్. 3 లైన్స్. ఈ 3 లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. ఎస్, ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. అంటే వీటిని మనం ఏమంటాము? కాంకరెంట్ లైన్స్ అని అంటాము. సో 3 యాంగులర్ బైసెక్టర్స్ కాంకరెంట్ లైన్స్. సరే, కాంకరెంట్ లైన్స్ అన్న బాగుంది. మళ్ళీ పాయింట్ని ఏమంటాము? ఏవైతే 3 లైన్స్ ఆ పాయింట్ నుంచి పాస్ అవుతున్నానండి, ఆ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. కానీ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్నే మనం ఏమంటామంటే ఇన్ సెంటర్ అంటాము. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? 3 యాంగులర్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్ని మనం ఏమంటాము? 3 యాంగులర్ బైసెక్టర్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ పాయింట్ని మనం ఏమంటున్నాం? ఇన్ సెంటర్ అంటాం. నార్మల్గా అయితే ఏమంటాము? పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఆ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ బదులుగా మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇన్ సెంటర్ అంటున్నాం. సో మొత్తానికి ఇప్పుడు చూడండి, ఇన్ సెంటర్ అంటే ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఈజ్ కాల్డ్ ఇన్ సెంటర్. అంటే ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ అన్న ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ పాయింట్నే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఆ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్కి ఇంకో పేరు ఇచ్చినాం, దాన్నే మనము ఇన్ సెంటర్ అంటాం. సో సింపుల్గా క్లియర్గా అర్థమైందా? సో ఇన్ సెంటర్ అనేది ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ ఐ. సో చాలా క్లియర్గా చెప్పినా నేను అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం వెనకలికి పోయి మళ్ళీ ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఎక్స్ సెంటర్. సో ఈ ఎక్స్ సెంటర్ అనేది కొంచెం జాగ్రత్తగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సో ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేసిన చూడండి. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి నేను గమనించండి, ఒక యాంగిల్కి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ కన్సిడర్ చేసిన, ఇంకో 2 యాంగిల్స్కి, ఇప్పుడు యాంగిల్ బి ఉంది, యాంగిల్ సి ఉంది, వాటికి ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ డ్రా చేసుకున్నా. మీకు ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఎట్లా డ్రా చేసుకోవాలో తెలియదు, ఎట్లనో చెప్తా. సపోజ్ మీరు ఈ యాంగిల్కి ఎక్స్టర్నల్ యాంగిల్ తీసుకోవాలనుకుంటారు. ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్లా తీసుకుంటారు అంటే సింపుల్గా ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఈ లైన్ ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ మెజర్ చేయండి, దట్ విల్ బి ఎక్స్టర్నల్ యాంగిల్. ఓకే, ఇప్పుడు దీనికి ఎక్స్టర్నల్ యాంగిల్ డ్రా చేయాలంటే సిమిలర్గా ఈ లైన్ ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసి సేమ్ అదే డైరెక్షన్లో లైన్ ఎక్స్టెండ్ చేయండి అండ్ ఈ యాంగిల్ వాల్యూ అనుకోండి. ఇది ఒక ఎక్స్టర్నల్ యాంగిల్, ఇది ఒక ఎక్స్టర్నల్ యాంగిల్. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ యాంగిల్స్కి బైసెక్టర్ గీయండి, దట్ విల్ బి ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్. మీరు గమనించినట్టయితే ఈ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, ఈ 2 ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఇవి 3 కాంకరెంట్ అండ్ ఈ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ని మనం ఏమంటామంటే ఎక్స్ సెంటర్ అంటాం. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ 1 ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అండ్ 2 ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ సెంటర్. చూడండి, 1 ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అండ్ 2 ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ అన్నీ ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ మీట్ అయిన పాయింట్నే ఏమంటామంటే ఎక్స్ సెంటర్ అంటాం. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు మనము ఈ పర్టికులర్ కేసులో ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఏకి కనుక్కున్నాం, మనం బీకి కూడా అనుకోవచ్చు కదా, సికి కూడా అనుకోవచ్చు కదా, ఓన్లీ ఏకి ఎందుకు అనుకున్నాం అంటే ఎస్, బీకి మనము ఒకసారి బి యొక్క ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ తీసుకొని ఏసీ యొక్క ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ తీసుకోవాలి అండ్ ఇంకోసారి యాంగిల్ సి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ తీసుకొని యాంగిల్ ఏబి యొక్క ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ తీసుకొని చేస్తే కూడా మనకి ఒక సెంటర్ వస్తుంది. సో జనరల్గా సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎన్ని ఎక్స్ సెంటర్స్ పాసిబుల్ అవుతాయి? ఇది కేస్ 1, ఇది ఒకటి. నెక్స్ట్ మనం బి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ తీసుకున్నప్పుడు మనకి వచ్చే ఎక్స్ సెంటర్ ఏంటంటే I2. నెక్స్ట్ ఆ బొమ్మ గీయలేదు కానీ స్పేస్ లేదు కాబట్టి మీరు సి యొక్క ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ తీసుకొని ఏబి యొక్క ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ తీసుకొని వాటి యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఏదైతే వస్తుందో అది ఎక్స్ సెంటర్ 3, I3 అని అర్థం. సో ఎన్ని ఎక్స్ సెంటర్లు పాసిబుల్ అయితే ట్రయాంగిల్కి 3. సో ఇది వచ్చేసి I1, ఇది వచ్చేసి I2, ఇంకొకటి I3.
సో మీకు క్లియర్ ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్ ఉందంటే నాకు తెలిసి ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ గురించి. ఎక్స్టర్నల్ యాంగిల్ సింపుల్గా ఎట్లా డ్రా చేస్తారో చెప్పినా కదా. ఏబీ ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ యాంగిల్ మెజర్ చేయండి. ఓకే, ఈ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో దట్ విల్ బి ఎక్స్టర్నల్ యాంగిల్. ఈ పర్టికులర్ యాంగిల్కి ఇది ఎక్స్టర్నల్ యాంగిల్. ఓకే, ఇది ఇంటర్నల్ యాంగిల్, ఇది ఎక్స్టర్నల్ యాంగిల్. సిమిలర్ ఇక్కడ కూడా ఈ లైన్ ఎక్స్టెండ్ చేయండి. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ లైన్ ఎక్స్టెండ్ చేసిన ఇది ఎక్స్టర్నల్ యాంగిల్, ఈ లైన్ ఎక్స్టెండ్ చేసిన ఇది ఎక్స్టర్నల్ యాంగిల్. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి నేను క్లియర్గా చెప్పిన. సో ఇంకొకటి మిస్ అయినది ఏంటంటే దిస్ ఈస్ ఇన్ సెంటర్ ఫార్ములా. అయితే చాలామందికి డౌట్ ఉంటుంది ఇక్కడ. సి ఏ బి సి. ఓకే, ఏ బి సి. సో ఇన్ సెంటర్ ఫార్ములా అయింది ax1 + bx2 + cx3 / a + b + c, ay1 + by1 + cy3 / a + b + c. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ మనం నేర్చుకోవడం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఈ ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో మీకు డౌట్ వచ్చేదంటే ఏబిసి అంటే ఏం సార్? x1 x2 x3 ఏంది, y1 y2 y3 ఏంటంటే x1 x2 x1 y1 x2 y2 x3 y3 ఇవి వచ్చేసి వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్. అండ్ ఏబిసి వచ్చేసి లెంత్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ప్రతి సైడ్ యొక్క లెంత్ అది. సో 3 sides 3 lengths. సో అవన్నీ ఇచ్చేస్తాం మనం. ఇన్ సెంటర్ కనుక్కోవడం ఈజీ. నెక్స్ట్ ఎక్స్ సెంటర్. ఎక్స్ సెంటర్ సార్ మీకు 3 ఎక్స్ సెంటర్లు ఉన్నాయి కదా, 3 ఫార్ములాలు ఉండాలి కదా అంటే నేను ఒక ఫార్ములా రాసిన, దాని తర్వాత మీకు ఒక షార్ట్ కట్ చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. I1 = -ax1 + bx2 + cx3 / -a + b + c, -ay1 + by2 + cy3 / -a + b + c. ఏబీసీలు అంటే సేమ్ ఇక్కడ కూడా, ఈ ట్రయాంగిల్ కూడా ఏబీసీ అంటే లెంత్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. x1 y1 x2 y2 x3 y3 అంటే వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇక్కడ మీరు గమనించిన I1కి మీరు గమనించినట్టయితే ఏకి ఎప్పుడు నెగిటివ్ సింబల్ ఉంది చూడండి. ఏకి నెగిటివ్ సింబల్ ఉంది, సేమ్ ఫార్ములా, బట్ ఏకి నెగిటివ్ సింబల్ ఉంది. I2 అంటే ఏమవుతుంది అంటే బీకి నెగిటివ్ సింబల్ వస్తుంది. అంటే ax1 - bx2 + cx3 / a - b + c. నెక్స్ట్ I3 అంటే సికి నెగిటివ్ సింబల్ పెట్టుకోండి. సింపుల్, అంతే. సో క్లియర్గా అర్థమైందా? ప్రతి ఒక్కటి బ్రేక్ డౌన్ చేసి డీటెయిల్డ్గా చెప్పిన. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.